Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ గోంగూర చికెన్. సో ఈ రెసిపీ ఏంటంటే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఒకసారి ఇలా చేయాలనేది చూసేద్దాం. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొనేసి గోంగూర మంచిగా కడిగి ప్యాన్లోకి వేసేసుకోవాలి. ఆ ప్యాన్ స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకునేటప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకున్నట్టయితే తొందరగా ఉడుకుతుంది. లైట్గా వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గోంగూర అంతా మంచిగా ఉడికిన తర్వాత పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. సో ఆ తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని చిటిపట్లు ఆడిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్, టమాటో, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు. పిల్లలు లేని వాళ్ళైతే వేసుకోవచ్చండి. కొబ్బరి వేస్తే అసలే చికెన్ హీట్ కదా, సో అలాగే కొబ్బరి కూడా అరగకుండా పిల్లల్ని కడుపు నొప్పితో ఇబ్బంది పెడుతుంది. సో అందుకోసం అని చెప్పి కొబ్బరి పిల్లలు ఉన్న వాళ్ళు స్కిప్ చేస్తే మంచిది. చూసారా మీరు, నేను ఇలాంటి స్పైసెస్ కూడా వేయలేదండి. సో లాస్ట్లో కొద్దిగా లైట్గా గరం మసాలా వేసుకుంటాను. సో అప్పుడు చాలా టేస్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే బాగా చికెన్ వాష్ చేసి పెట్టుకొని ఈ అంతా ఫ్రై అవుతున్నాయి కదా, ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీస్, ఇంకా కరివేపాకు, వీటి చికెన్ని బాగా కడిగి డ్రైన్ చేసి వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలియబెట్టుకొనేసేయాలి. ఉప్పు పసుపు ఎందుకు వేస్తారంటే సమ్ యాంటీబయాటిక్ ఏజెంట్ లాగా వర్క్ అవుతుందనేసి పసుపుని కూడా వేస్తారు. ఉడుకుతుందని ఉప్పును కూడా వేస్తారండి. సో దెన్ వీటితో పాటు నెక్స్ట్ ఏంటంటే నేనెందుకు పసుపు ప్రిఫర్ చేస్తానంటే నాకు చికెన్ సరిగ్గా కలిసిందా లేదా అనేది కొంచెం డౌట్గా ఉంటుంది. సో అప్పుడు నేను పసుపు వేస్తాను కాబట్టి మంచిగా కలిసింది లేదు అనేసి నాకు ఆ పసుపు అంతా ఆ పీసెస్కి ఉంటుంది కదండి. సో అప్పుడు బాగా కలిసిందిలే, ఓకే ఫైన్ అన్నట్టు నేను అనుకుంటానండి. ఇవన్నీ వేసిన తర్వాత మనం దానికి తగ్గట్టు మూత ఆవిరంతా బయట పోకుండా పెట్టుకోవాలి. అప్పుడైతేనే కరెక్ట్గా ముక్కలన్నీ నీట్గా ఉడుకుతాయన్నమాట. ఒక్క 15 మినిట్స్ అలాగే ఉడకబెట్టేసిన తర్వాత మనం ధనియాల పొడి, కారం మన నార్మల్ చికెన్లోకి ఎలాగైతే వేసుకుంటామో, ఎంత టేస్ట్గా అయితే వేసుకుంటామో అది వేసేసుకోవాలి. మనం గోంగూర చికెన్ చేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ప్లస్ కొద్దిగా కారం కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా పుల్లగా ఉంటుంది గోంగూర అన్నట్టు కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుందండి. అండ్ అందులోనూ లాస్ట్లో మనము చికెన్ మసాలా అండ్ గరం మసాలా కూడా కొద్దిగా వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అండ్ సాల్ట్ తక్కువైతే కూడా ఇప్పుడే వేసేసుకుంటే ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడే సాల్ట్ అండ్ కారం, ధనియాల పొడి వేసాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అలాగే ఉడికించుకోవాలండి. 10 మినిట్స్ కూడా అవసరం లేదండి, ఆల్రెడీ ఉడికి ఉంటుంది కాబట్టి ఓ 5 to 6 మినిట్స్ ఉడికితే బాగా ముక్కలకి పడుతుందన్నమాట. అలాగే ఈ ముక్కలన్నీ ఉడికిపోయాయి అనేసి అనుకున్నప్పుడు మనం కొద్దిగా గరం మసాలాను అండ్ అలాగే చికెన్ మసాలాను కూడా వేసుకొని బాగా కలియబెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆ గోంగూరనంతా ఒకసారి మిక్సీకైనా పట్టుకోవచ్చు. మీరు ఓకే ఫైన్ నేను చేత్తోనే మంచిగా కలియబెట్టుకుంటాను అన్నట్టయితే చేత్తో అయినా కలియబెట్టుకొనేసి అందులో వేసేసుకోవచ్చు. మనం చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు గోంగూరని ఉడికించి వేసుకోవాలండి. ఎందుకంటే పులుపు గోంగూర చికెన్ని డామినేట్ చేస్తుందన్నమాట. మంచిగా ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసుకున్నట్టయితే గోంగూర చికెన్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది.
చూసారు కదా 1 కేజీ చికెన్కి నేను నా చేతులతో అంటే లైక్ ఒక్క వెలగపండు అంత గోంగూరని ఉడికించిన తర్వాత ఒక వెలగపండు అంత గోంగూరని మాత్రమే యూజ్ చేశానండి. ఇంకా ముందుగా గరం మసాలా ఇంకా చికెన్ మసాలా వేసుకోకపోతే మాత్రం ఇప్పుడైనా వేసేసుకోవచ్చు. కొంతమంది మసాలా వద్దు అనుకుంటారు కదా, సో లైట్గా అయినా వేసుకోండి. ఎందుకంటే ఇది గోంగూర చికెన్ కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది. కొద్దిగా మసాలా తగిలితేనే మంచిగా ఉంటుందన్నమాట. కొద్దిగా వాటరీగా ఉంది కాబట్టి ఇంకొంచెం ఒక్క 5 మినిట్స్ అలాగే ఉడికించేసి ఆపేసేయాలండి. సో చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. ఈ టేస్టీ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.